విజయ్ మాలిక్ ప్రో కబడ్డీలో ఒక కన్సిస్టెంట్ ఆల్రౌండర్. తన పీకేఎల్ జర్నీలో సీజన్ వైజ్ ఏ టీంకి ఆడాడు మరియు ఎన్ని పాయింట్స్ చేశాడో ఈ వీడియోలో చూద్దాం. సీజన్ 5లో పట్నా పైరేట్స్ తరపున ఆడుతూ 19 మ్యాచెస్లో 37 ట్యాకిల్ పాయింట్స్ మరియు 27 రైట్ పాయింట్స్తో మొత్తం 64 పాయింట్స్ చేశాడు. సీజన్ 6లో మళ్ళీ పట్నా పైరేట్స్ తరపున ఆడుతూ 21 మ్యాచెస్లో 13 ట్యాకిల్ పాయింట్స్ మరియు 60 రైట్ పాయింట్స్తో మొత్తం 73 పాయింట్స్ చేశాడు. సీజన్ 7లో దబంగ్ ఢిల్లీలోకి ఎంట్రీ ఇస్తూ 22 మ్యాచెస్లో 14 ట్యాకిల్ పాయింట్స్ మరియు 48 రైట్ పాయింట్స్తో మొత్తం 62 పాయింట్స్ చేశాడు. సీజన్ 8లో మళ్ళీ దబంగ్ ఢిల్లీలోనే ఆడుతూ 23 మ్యాచెస్లో 5 ట్యాకిల్ పాయింట్స్ మరియు 157 రైట్ పాయింట్స్తో మొత్తం 162 పాయింట్స్ చేశాడు. ఇక్కడి నుంచి తన పూర్తి ఫోకస్ రైడింగ్ మీదే పెట్టాడు. ఈ సీజన్ దబంగ్ ఢిల్లీ ట్రోఫీ గెలవడంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు. సీజన్ 9లో కూడా మళ్ళీ దబంగ్ ఢిల్లీలోనే ఆడాడు, కానీ ఇంజురీస్ వల్ల ఎక్కువ మ్యాచెస్ ఆడలేదు. 11 మ్యాచెస్లో 8 ట్యాకిల్ పాయింట్స్ మరియు 74 రైట్ పాయింట్స్తో మొత్తం 82 పాయింట్స్ చేశాడు. సీజన్ 10లో యూపీ యోద్ధాస్ తరపున మ్యాట్ మీదకి వచ్చిన విజయ్ ఇంజురీస్ వల్ల ఎక్కువ మ్యాచెస్ ఆడలేదు. 14 మ్యాచెస్ మాత్రమే ఆడాడు. 14 మ్యాచెస్లో 43 రైట్ పాయింట్స్ మరియు 4 ట్యాకిల్ పాయింట్స్తో మొత్తం 47 పాయింట్స్ చేశాడు. ఇక సీజన్ 11లో తెలుగు టైటాన్స్లో ఆడుతూ 22 మ్యాచెస్లో 172 రైట్ పాయింట్స్ మరియు 11 ట్యాకిల్ పాయింట్స్తో మొత్తం 183 పాయింట్స్ చేశాడు. తెలుగు టైటాన్స్కి టాప్ స్కోరర్గా నిలిచాడు. తన కెరీర్లో బెస్ట్ సీజన్. సీజన్ 12లో మళ్ళీ తెలుగు టైటాన్స్ రిటర్న్ చేసుకుంది. తెలుగు టైటాన్స్ ఈసారి విజయ్ మీద చాలా హోప్స్ పెట్టుకుంది. విజయ్ మాలిక్ జర్నీలో ఆల్రౌండర్ క్యాపబిలిటీస్తో డిఫరెంట్ టీమ్స్కి అటాక్స్ అండ్ డిఫెన్స్లో చాలా సపోర్ట్ ఇచ్చాడు. ఈ జర్నీలో మీ ఫేవరెట్ సీజన్ ఏంటి? కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఆటాభిమానిని సబ్స్క్రైబ్ చేయండి.